తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వం అందిస్తున్న విద్యార్థి మిత్ర కిట్లు ప్రతి విద్యార్థి భవిష్యత్తుకు బలమైన పునాదిగా నిలుస్తాయని విద్య జీవిత విజయానికి మూలాధారమని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు అన్నారు. ఏలూరు జిల్లా నిడమరు మండలం పెదరింటకొలను ఎంపీపీ1 పాఠశాలలో మంగళవారం నిర్వహించిన సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ధర్మరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రభుత్వం అందించిన యూనిఫామ్లు, షూస్, స్కూల్ బ్యాగులు తదితర విద్యా సామగ్రితో పాటు జనసేన నాయకుడు పచ్చాకుల వాసు సౌజన్యంతో విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలతో కష్టపడి చదివి రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని తెలియజేశారు. ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వంలో అందరూ కూడా అంటే ముందుగా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఉపాధ్యాయులు పిల్లలను ఒక ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దాలి, అందరినీ కూడా ప్రయోజనం చేయాలి అనే ఉద్దేశంతో ఎంతగానో కార్పొరేట్ స్కూల్కి ధీటుగా మన ఈ నిడమరు మండలంలో స్కూల్ అన్నింటినీ పెద్దరెంగపల్లి గ్రామంలో మనకి విద్యార్థులు కూడా మార్చారు. అంటే సొంత పిల్లల బోధన అంటే ఆటలతో పాటు విద్యను కూడా నేర్పిస్తామంటే పిల్లలందరం కూడా దాన్ని పూర్తి స్థాయిలో నేర్చుకునే విధంగా అంటే మనకి ఏదైతే ఈ కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయో ఈ స్కూల్స్ అన్నింటిలో కూడా ఎక్కడా కూడా ఆటపాటలు కానీ ఏమీ లేకుండా ఈ రోజున వాళ్ళని ఒక కేసులో బంధించినట్టు వాళ్ళు జరుగుతామని ఈ రోజు అన్ని వసతులు కూడా ఈ కూటమి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన లోకేష్ గారు, అలాగే విద్యాశాఖ మంత్రులు వీళ్ళందరూ కలిసి ఒక నూతన విధానాన్ని తీసుకొచ్చి అంటే పాఠశాలలో అందరూ ఉపాధ్యాయులను గతంలో చూస్తే ఉపాధ్యాయులు కూడా తక్కువ ఉండేవారు. వాళ్ళు ఎక్కడ గ్యాప్ లేకుండా విద్యార్థుల్ని ఒక మంచి ఉన్నత స్థానంలో తీర్చిదిద్దేటట్టు ఈ కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా పిల్లలకి ఎలా ఉపయోగపడాలో అన్ని విధాలుగా కూడా ఎవరు కూడా స్కూల్ మానకూడదు, ప్రతి ఒక్కరూ కూడా స్కూల్కి రావాలనే ఉద్దేశంతో తల్లి భోజనం ద్వారా పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఎవరైతే దీన్ని లబ్ధిదారులున్నారో అందరికీ కూడా ఈ రోజున అందించడం జరుగుతుంది. ఎక్కడా కూడా ఎటువంటి గ్యాప్స్ లేకుండా అలాగే మనకి సర్వేపల్లి రాధాకృష్ణ గారి పూర్తిగా ఆయన పేరు మీద అలాగే పుస్తకాలు, అలాగే యూనిఫామ్స్, బెల్టు, బ్యాగులు అన్ని రకాల వస్తువులను కూడా ఈరోజు ఇవ్వడం, అలాగే రొక్కా సీతమ్మ గారి పేరుతో మధ్యాహ్నం భోజనం కూడా పిల్లలందరికీ కూడా పౌష్టిక ఆహారాన్ని అందించడం, అలాగే మనకి ఈ రోజున గ్రంథాలయాలు కూడా ఏర్పాటు చేసి పిల్లలందరికీ కూడా వాటిని అందించేటట్టు, అలాగే ఇంకా కూడా మనకి స్కూల్స్ని ఇంకా తీర్చిదిద్దేటట్టు, అలాగే విద్యలో అందరినీ చాలా బాగా తీర్చిదిద్దుతారు. అలాగే మన స్పోర్ట్స్లో కూడా మనం జిల్లా స్థాయిలో రాణించే విధంగా ఈ పిల్లలకు కూడా మనం ట్రైనింగ్ ఇచ్చి అందరినీ కూడా మనం ఎంకరేజ్ చేసి విద్య అంత ముఖ్యమో అలాగే క్రీడలు కూడా అంతే ముఖ్యం, మనం దాన్ని కూడా వీళ్ళని పార్టిసిపేట్ చేసేటట్టు మనకి 18 నెంబర్ 1 స్కూల్లో అంటే అందరూ ఇక్కడి నుంచి ఫౌండేషన్ మనం ఇస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మనం తెలియజేసి అంటే వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి వాళ్ళ గోల్స్ని కూడా రీచ్ అయ్యేటట్టు మనం అందరినీ కూడా వాళ్ళని మోడల్ చేసి వాళ్ళందరినీ కూడా ముందుకు వెళ్ళేటట్టు ఈ అందరినీ కూడా ఉపాధ్యాయులు అందరినీ కోరుకున్నాను. అలాగే ప్రతి విషయంలో కూడా ఈ గ్రామం నుంచి అనేక దాతల సహకారంతో ముందుకు వస్తున్నారు. వాళ్ళ ద్వారా ఇంకా అనేక కార్యక్రమాలని ముందుకు చేసేటట్టు ముందుకు తీసుకెళ్తాం. అలాగే మన ప్రభుత్వం తరఫున కూడా ఏ అయితే మనకు అవసరం ఉంటే అన్నింటినీ కూడా ఇక్కడ మౌలిక వసతులనే కాదు ఏ అయినా సరే కల్పించడానికి ఎప్పుడు అందుబాటులో ఉంటాం, సిద్ధంగా ఉంటామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు. జై హింద్. విశాఖ ఫిషింగ్ హార్బర్లో బోటు ప్రమాదంలో గల్లంతైన వారి కుటుంబానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి అనుకున్నంత న్యాయం జరగలేదని ఫిషింగ్ హార్బర్ డ్రైవర్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు కుటుంబ సభ్యులకు తగిన న్యాయం చేయాలని కోరుతూ యూనియన్ ప్రతినిధి బృందం జిల్లా కలెక్టర్కు వినతిపత్రాన్ని అందించారు. ముఖ్యంగా మత్స్యకారుల కుటుంబ పరిస్థితి ఆందోళనకరంగా మారిందని తక్షణమే వారి కుటుంబ సభ్యులకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 1వ తేదీన విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుండి వేటకు బయలుదేరి తిరిగి 4వ తేదీన వేట ముగించుకుని వస్తున్నటువంటి సందర్భంలో విశాఖ సముద్ర తీరానికి 8 మైళ్ళ దూరం అంటే గంగవరం ఆ ప్రాంతంలో
బోటు మునిగిపోయి 6 మంది కార్మికులు మరణించడం జరిగింది. ఒక బోట్ వాండర్ డ్రైవరు కారే చిన్న అతను ఈదుకుంటూ ఒక కార్గో షిప్ ద్వారా రక్షణ కల్పించి ప్రాణాలు దక్కించుకున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ మత్స్యకార కుటుంబాల పట్ల ఈ మత్స్యకారుల పట్ల వ్యవహరించినటువంటి తీరు చాలా దుర్మార్గం. ఈ అంశాలన్నింటిపైన జిల్లా కలెక్టర్ గారిని మా యూనియన్ బృందం కలిసి వెళ్ళి ఈ సమస్యలపైన వివరించడం జరిగింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మంత్రి కొల్లు రవీంద్ర గారి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి చనిపోయినటువంటి బాధిత కుటుంబానికి ఇచ్చి చేతులు దులుపుకొని ఈ కుటుంబాలకు మేము ఏదో చేశామని పెద్ద ఎత్తున ఆర్భాటపు ప్రచారాలు చేసుకుంటున్నారు తప్ప వాస్తవానికి కాలానికి అనుగుణంగా పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా వాళ్ళు నష్టపరిహారం చెల్లించలేదనేది మా యూనియన్గా మేము భావిస్తూ ఉన్నాం. ఒకవైపు వాళ్ళ కుటుంబాల్లో పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఉచితంగా వాళ్ళు చదివినంత వరకు ఉన్నత విద్యను అభ్యసించేంత వరకు కూడా వాళ్ళకి ఉచిత విద్యను అందించాలని, అలాగే వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ రంగంలో కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగాన్నైనా కల్పించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి, ఇంకా మరొకటి ఏంటంటే వాళ్ళు ఇల్లు లేనటువంటి నిరుపేదలు కాబట్టి వాళ్ళకి ప్రభుత్వం ఉచితంగా జాగానిచ్చి ఇల్లు నిర్మాణానికి కూడా పూనుకోవాలని, అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం ఆ బాధిత కుటుంబాలకు న్యాయం చేసిన వారు అవుతారని యూనియన్గా మేము భావించి ఈ అన్ని అంశాలని కూడా జిల్లా కలెక్టర్ గారికి వారి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం ద్వారా న్యాయం చేయాలని చెప్పాం. వైద్యం పొందుతున్నటువంటి డ్రైవర్ కారే చిన్నాను కూడా మా యూనియన్ ప్రతినిధి బృందం కలిసాం. వారు కూడా వాపోతూ ఉన్నారు, నాకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందలేదు, నాకు నా కుటుంబానికి యూనియన్ తరఫున మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలాగైనా సరే మాట్లాడి న్యాయం చేయాలని చెప్పారు. విజయవాడలో ఉన్నటువంటి ఫిషరీస్ కమిషనర్ కూడా ఆయనకి ప్రభుత్వం ద్వారా మేము బోటుని కొనిస్తామని చెప్పి ఏదో మాట మాత్రంగా చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి కారే చిన్న డ్రైవర్గా ఉన్నటువంటి కారే చిన్న కూడా బోటు వెంటనే కొని ఇవ్వాలని మేము విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. బాధితులందరినీ కూడా తీసుకుని పోతాం, ముఖ్యమంత్రి గారిని కలుస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ కుటుంబాలందరికీ కూడా న్యాయం జరగాలి. న్యాయం జరగలేనటువంటి పక్షంలో భవిష్యత్తు పోరాట కార్యాచరణ రూపొందించి ఈ బాధిత కుటుంబాలకు ఏ విధంగా న్యాయం చేయాలనేది భవిష్యత్తు పోరాట కార్యాచరణ రూపొందించి ముందుకు పోతామని ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పవన్ కళ్యాణ్ ను పరామర్శించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలంటూ చిట్టవరం ఆంజనేయ స్వామి గుడి వద్ద ప్రత్యేక పూజలు, మరింత ఉత్సాహంతో తిరిగి ప్రజాక్షేత్రంలోకి రావాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే నాయకర్. రాజధానికి భూములు ఇచ్చి నష్టపోయిన ప్రతి రైతుకి వైసీపీ అండగా ఉంటుందన్న మాజీ మంత్రి అంబటి, ప్రభుత్వ దౌర్జన్యాలను చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరిక. కాశీబుగ్గ రోడ్డు ప్రమాద ఘటనలో మాజీ మంత్రి అప్పలరాజును కూడా అరెస్ట్ చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి, ప్రభుత్వాన్ని కోరిన బుచ్చి రాంప్రసాద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.